సమ్మర్లో బాడీ కూల్గా ఉండాలా, న్యాచురల్గా ఎనర్జీ పెంచుకోవాలా అయితే ఈ హెల్దీ రాగి జావా రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ మౌని. ఇవాళ మనం చాలా ఈజీగా హెల్దీగా ఉండే ట్రెడిషనల్ రాగి జావా ప్రిపేర్ చేద్దాము. ముందుగా బౌల్లో ఒక 2 లోటాల వరకు వాటర్ అనేది తీసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మూత అనేది పెట్టి వాటర్ని బాగా బాయిల్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది పొంగిట్లాడుతూ ఉండాలండి. ఈ పొంగిట్లాడేటటువంటి నీళ్ళల్లో ముందుగా మనము 2-3 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని వాటర్లో ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకొని ఉన్నటువంటి ఈ యొక్క స్మూత్ మిక్స్ని ఇక్కడ పొంగిట్లాడేటటువంటి వాటర్లో యాడ్ చేస్తున్నాను. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఈ యొక్క రాగి జావని ప్రిపేర్ చేసుకుందాము. రాగులు మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఈ రాగి అనేది తీసుకోవడం వల్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. ఇది చేసుకోవడం చాలా సులువు. బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది. సమ్మర్లో బాడీ హీట్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది. వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా బెస్ట్ హెల్తీ డ్రింక్ అండి. ఈ యొక్క మిక్చర్ అనేది థిక్గా అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ యొక్క రాగి జావా అనేది తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. చల్లారినటువంటి రాగి జావలో మనము ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. కర్డ్ మాత్రమే కాదండి, ఇందులో మనం మజ్జిగ ఎలాగా చేసుకొని అయినా సరే కలుపుకోవచ్చు. ఈ పెరుగు మొత్తం కూడా ఈ జావలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. అంతేనండి, మన టేస్టీ అండ్ కూలింగ్ రాగి జావా అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ హెల్త్ డ్రింక్ లాగా కూడా ఎంజాయ్ చేయవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ మౌని. మళ్ళీ నెక్స్ట్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.